మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. వింటున్నారా ఈ మాటలు? ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రవచనం నెరవేరింది. మన ముందు పాపపు అడ్డుగోడ, ఒక మనుషుని యొక్క పాపము, ఒక మనుషుని యొక్క అపరాధము అడ్డుగోడగా నిలిచెను. రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు. మీ పాపములు మీ దేవునికి మీకేమొచ్చినాయి? అడ్డుగోడ. ఎవరు పడగొట్టాలి దీన్ని? ఎవరి వల్ల కాదు ఇది. ఏ మనుషుడు పడగొట్టలేని వాడయ్యాడు. మనం ఎంత ఎగబ్రాకాలి, అవతలికి దిగాలనుకున్నా దిగలేం కదా. ఈ ప్రాకారాన్ని పడగొట్టేవాడు కావాలి. అలా ఒక మానవ మాత్రుడు ప్రాకారాన్ని పడగొట్టగలడా? ఈ ప్రాకారాన్ని పడగొట్టడానికి చాలామంది వచ్చారు. వాళ్ళే దేవుడిగా చలామణి అయ్యారు. వింటున్నారా? నాటి నుండి ఆదికాండం 11వ అధ్యాయం నుండి దేవుడిగా చలామణి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ నిమ్రోద్ కనిపిస్తాడు మీకు. నిమ్రోద్ దేవుడిగా చలామణి అయ్యాడు. ఆయన యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడు. చెప్పండి ఎవరైనా? వేటగాడు. వేటగాడు అంటే ఎవరు? వేటగాడు వేట చేస్తాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు, అటు ఇటు వేటగాడు వాడు. ఏటకి వెరైపోకూడదు మనం. చూడండి, మనం ప్రాకారాలు పడగొట్టువాడు. చాలా మంది వచ్చారు, నేనే దేవుణ్ణి అని. నో, ఆ ప్రాకారాన్ని పడగొట్టేవాడు ఒక్కడే. దేవుని యొద్దకు చేరకుండా, దేవుని యొద్దకు వెళ్లకుండా మన పాపములు అడ్డుగోడగా రాగా అవతలకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. మొదటి ఆదాము ద్వారా మనకు లభించిన శ్రేష్టమైన ఆధిక్యతలని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాకారాన్ని పడగొడితేనే పోగొట్టుకొనబడిన పరదేశంలోకి మనం వెళ్ళగలుగుతాం. అందుకే వాక్యం రాయబడ్డది. చూడండి, అక్కడ ముందుగా పోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనకు ముందుగా ప్రాకారాన్ని పడగొట్టాడు ఆయన. ఎలాగో తెలుసా? ముందుగా పాపమునకొచ్చు జీతం మరణం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు వాక్యం చెప్తుంది. కానీ ఆయన పాపము చేయలేదు. ఆయనలో ఏ దోషము లేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఎవరు చెప్పగలరు? చెప్పండి. చెప్పగలరు ఎవరైనా? చెప్పలేరు కదా. వింటున్నారా? ఎవరు చెప్పగలరు ఆయనలో పాపం ఉందని? విచిత్రం అంటే తెలుసా, ఆయన చాలా మందిని పట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పట్టుకున్నాడా లేదా? ఎవరెవరిని పట్టుకున్నాడు ఆయన? కుష్ఠరోగులను పట్టుకున్నాడు, చచ్చిన వాళ్ళని పట్టుకున్నాడు, జ్వరం ఉన్న వాళ్ళని పట్టుకున్నాడు, రోగగ్రస్తులను పట్టుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన ఎవరినైతే పట్టుకున్నాడో వాళ్ళందరూ ఏమయ్యారు? స్వస్థతను పొందారు. కానీ నేటి దినాన తినే లడ్డు అపవిత్రం అయింది. లడ్డు అపవిత్రం అవడం, ఆ లడ్డు తింటే బాగోవాలి. మనం తైలం మనం బాగు చేయాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను, అది నిన్ను తాకితే నువ్వు బాగవాలి. అపవిత్రం అవటం ఏంటో, ఆ మెట్లు కడగటాలేంటో, ఆ గోచిగుడ్లు పెట్టి చీపుర్లు పట్టుకొని తొడవటాలేంటో నాకు అర్థం అవట్లేదు ఇప్పటికి. దేవుడు మనిషిని బాగు చేయాలి, మనిషి దేవుడిని బాగు చేయడానికి వీల్లేదు.
మనిషి వల్ల దేవుడు అపవిత్రం అవడు. దేవుడు మనిషిని బాగు చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ప్రభు అంటున్నాడు, నేను దహించు అగ్నికి ఒక లక్షణం ఉంటుంది, కల్మషాన్ని శుద్ధీకరిస్తుంది, కానీ ఆ కల్మషాన్ని తనకు అంటించుకోదు. ఎంత గోల జరుగుతుందండి, ఎంత గోల, ఎంత భ్రష్టు పట్టిన రాజకీయాలు, దుర్గంధంతో నిండిన రాజకీయాల నాయకులు, అధికారమే మత్తుగా పరమావధిగా సాగుతున్న ఈ దుష్టుల మధ్య దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్న మనం ఎంత ధన్యులం, ఎంత గొప్ప ఆధిక్యత. మనం పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా, వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిగా ఎంత దుర్మార్గమైన రాజకీయాలు వింటున్నాం తెలుసా? మరి ఎంత గొప్పగా బ్రతుకుతున్నారా మీరు? ఒక్కటే ప్రశ్న, మనిషి దేవుని అపవిత్రపరచలేడు, ఆయన పరిశుద్ధుడు, దహించు అగ్ని. కానీ నేటి దినాన ఇంకా మనుషులు అది అపవిత్రమైంది, ఈడు అపవిత్రం చేశాడు, వాడు పోయి పట్టుకున్నాడు, అది కలిపారు, ఇది కలిపారు, దాన్ని తిన్నారు, దీన్ని తిన్నారు. ఇంత భయంకరంగా దేశం వెనక్కి వెళ్ళిపోతుంటే మనం ఎంత బాధ్యత ఉంది మీరు ఆలోచించారా? క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మాట చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? పాపము లేనివాడు మాత్రమే. అవును, పాపం చేసిన వాడే. పాపమునకొచ్చు జీతం మరణం. పాపం చేసిన వాడే చావాలి, పాపమునకు వచ్చు జీతం మరణం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేయలేదు కాబట్టి, పాపమునకు దాసుడు కాదు కాబట్టి, ఆయన పాపానికి ఆయన మీద అధికారం లేదు, మరణానికి ఎంత మాత్రం ఆయన అధికారం. అందుకే అన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? అడ్డు గోడలను పడగొట్టాను క్రీస్తు ప్రభువారు. వింటున్నారా? దేన్ని పడగొట్టాడు? అడ్డు గోడలను. పరిశుద్ధత ఇచ్చాడు మనకి. యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధుడు కాదని చెప్పగలిగిన వారు ఎవరు? నేటి దినాన ఏదో వారి అజ్ఞానం. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న విధానం ఏమిటంటే వారి అజ్ఞానం. వారికి తెలియదు. అందుకే వారిని చూసి కోపగించుకోవడం కాదు, జాలిపడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు చెప్పినంత మాత్రాన, వారు అన్నంత మాత్రాన క్రీస్తు పరిశుద్ధతకు, క్రీస్తు యొక్క ఘనతకు, ఔన్నత్యానికి ఎవడన్నా భంగం కలిగించగలడా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి దినాన్ని వాక్యం వింటున్నా నేను, మనల్ని పవిత్రపరిచే దేవుడు కావాలి, మనల్ని శుద్ధీకరించే దేవుడు కావాలి. ఆయన స్పర్శ ద్వారా మనలో ఉన్న పాపాన్ని తీసివేసి మనకు నీతినివ్వాలి, మనకు పరిశుద్ధతనివ్వాలి. అలా అడ్డుగోడలను పడగొట్టినవాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విషయం ఎక్కడ, మరణపు ముళ్ళు విరిచి అడ్డుగోడలను పడగొట్టిన క్రీస్తు ప్రభువారు, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి, ఇదే కదా. కాబట్టి ఒక మాట అన్నాడు అక్కడ ఆయనంట, ఏంటంట, మనకు ఎలా ముందుగా నడుచుచ్చు యెహోవా వారికి నాయకుడిగా. ప్రథమ ఫలముగా క్రీస్తు దేని లేచాడు? మరణాన్ని. అవును, ఆ వరసలో మనం కూడా బ్రతికించబడతాం. అవును, ఆ పంటలో పండిన ఆ పనను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అల్లాడించవలెను. కాబట్టి మొదట పన లేచి నుంచుంటుందంటే మృతులలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేచి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా వెళ్ళి పరలోక రాజ్యమునకు ద్వారం మూసివేయబడి ఉండగా నిత్య జీవమునకు వెళ్లకుండా అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నరకమునకు వెళ్ళవలసి ఉండగా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా అడ్డుగోడను పడగొట్టి మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకునబడిన పరదైసు పరలోక రాజ్యాన్ని కడపటి ఆదామని యేసుక్రీస్తు మరణము ద్వారా మనకు తిరిగి నాయకుడుగా మనకుండి మనల్ని తిరిగి ఎక్కడికి చేర్చాడు? ఆయన పరలోకమునకు ద్వారాన్ని. అవును, నేనే మార్గము అన్నాడు, అంటే మనకు ముందుగా వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి మార్గంలో నడవాలి మనం? కాబట్టి క్రీస్తు మార్గం, యేసుక్రీస్తు మార్గం, ప్రతిష్ఠించబడిన మార్గం, ఇదే నూతనమైన మార్గం.